సో గైస్ లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు నేను కట్ చేసిన ఏమంటారు ప్యాజ్ ఆనియన్స్ని మా అత్తగారు కట్ చేసి ఈ వీడియోలో ఒక అద్భుతమైన కర్రీ చేయబోతున్నారు. ఇన్స్పైర్డ్ టార్చర్ సమీరా. హలో హాయ్ నమస్తే అస్సలాం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఎక్కడో ఎండ్ అయింది, ఎక్కడో కంటిన్యూ అవుతుంది. ఇందాక లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా ఎంత హడావుడి చేశారు, ఎంత మా సమీర గందరగోళం చేసి పెట్టింది. సో ఎలాగో కట్ చేసింది కదా, అది వేస్ట్ కాకూడదు, ఇమీడియట్గా మనం ఒక వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి నేను రేష్మా కంటిన్యూ చేస్తున్నాము. సో నో ఇంట్రడక్షన్, నథింగ్, ఇవన్నీ చూపించే టైం లేదు. చూసారు కదా ఇప్పుడు వంకాయలు ఆనియన్స్ కట్ చేసింది కొంచెం, దాంట్లో నేను ఇంకా కొన్ని కట్ చేసి యాడ్ చేశాను. టమాటో అండ్ కొత్తిమీర రెడీ చేసుకున్నా. మిగతా దాంట్లో ఏమేమి వేయాలి ఏంటి డైరెక్ట్గా చూపిస్తా. ఇట్స్ అ వెరీ సింపుల్ వెజిటేరియన్ డిష్ ఇది. అంటే సమీరా ఏం చేయాలనుకొని కట్ చేసింది నాకు తెలియదు, కానీ నేను నా స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అయితే సమీరా क्या बनाने वाले थे वो वीडियो तुम देखे शायद? बैगन और प्याज तल लिए थे, तलने के बाजू को रख लेके फिर एक कढ़ाई में तेल डाल के उसमें विनेगर, जिंजर गार्लिक पेस्ट, मिर्ची, हल्दी, अदरक, लहसुन सब डाल के अच्छा भून लेके उसमें बैगन डाल दिए थे. वो रेसिपी था सभी. సరే లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్, మన స్టైల్లో మనం చేసుకుందాం. లాస్ట్ టైం మేము శిల్పారామం వెళ్ళినప్పుడు తెచ్చుకున్న గిన్నెల్లో ఈ చిన్న కడాయి. అయితే మేము ఆ గిన్నెలన్నీ తెచ్చి వాటర్లో ఆల్మోస్ట్ రాత్రి అంటే రాగానే 2 days నానపెట్టేసి ఇంకెట్లాగో యూజ్ చేయట్లేదు కదా అని వాటర్లో నానపెట్టి ఆఫ్టర్ 2 days రేష్మా తీసి బయట పెట్టింది. అయితే ఫస్ట్ టైం గిన్నె స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేడి చేసుకోండి ఫస్ట్. దాంట్లో ఆ వాటర్ పడేసిన తర్వాత మీరు నార్మల్గా గిన్నె యూజ్ చేసుకోవచ్చు. మేమేదో కట్టెల పొయ్యి మీద వండి చూపించాలనుకున్నాం, కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ సమీరా మేము అర్జెన్సీలో ఇలా చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం మేము మంచి డిష్ ఒకటి కట్టెల పొయ్యి మీద డెఫినెట్గా చూపిస్తాం. అయితే ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామో దగ్గరికి రా అర్బాస్ చూపిద్దాం డైరెక్ట్గా రండి. కుండే చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది, వేడి అవుతుందండి. నేను ఆల్రెడీ 2 tablespoons ఆఫ్ నూనె వేసేసాను. అండ్ ఇప్పుడు నేను దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే మన రేష్మాకి చాలా ఫేవరెట్ అయిన అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 tablespoon, ఉప్పు తగినంత, పసుపు జస్ట్ కొంచెం చాలు, కారం నేను కొంచెం తక్కువ వేస్తున్నానండి. వంకాయ కూరలో కొంచెం కారం తక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, చిన్న ఆనియన్స్, నేను అది అంటే సన్నగా కాదు లావుగా కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని, అది వేసేస్తున్నా. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ గోల్డెన్ బ్రౌన్ అలా వద్దు, నార్మల్ ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత చెప్తాను నెక్స్ట్ స్టెప్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటోస్ వేసుకుందాం. నేను 4 టమాటోస్ తీసుకొని కట్ చేసుకున్నానండి, అది వేసుకుంటున్నా. అయ్యో సారీ, ఇట్లా కొట్టకండి, నేను కొట్టాను అలవాట్లో పొరపాట, మీరు కొట్టకండి. మట్టి కుండే కదా, నాకు ఇట్లా చేయడం అలవాటు. సో మీరు మాత్రం ఎవరికైనా అలవాటు ఉంటే చేయకండి, బికాస్ మట్టి కుండే కాబట్టి, మట్టి కడాయి ఇది ఇరిగిపోతుంది. అయితే టమాటోస్ వేసుకున్నాం. ఒక్క
5 minutes అట్లా వండనిద్దాం. కవర్ చేసి పెట్టేయండి. ఆహా, ఇప్పుడే కమ్మటి వాసన వస్తుంది. ఒకసారి మధ్యలో తీసి కలిపేయండి. ఇంకా టమాటోస్ కొంచెం ఉడకాలి. ఉడికే వరకు మళ్ళీ ఓ 2 నిమిషాలు క్లోజ్ చేద్దాం. సమీరా అన్వర్ కాల్ చేస్తే ఏం చేస్తున్నావు అని అడిగితే నేను వంట చేశాను, మీరు ఇంటికి వచ్చి మీరు తినాలి అని అంటే వాడు షాక్ అయ్యాడంట. వాడు వచ్చి తింటానన్నాడంట. నాతో చెప్తుంది మళ్ళీ. సో ఇప్పుడు అన్వర్కి నేను చేసినట్టు మేము చేసినట్టు తెలియదు, సమీరా చేసినట్టు తెలుసు. వాడు వచ్చి తింటాడో లేదో తెలియదు. ఈ కర్రీ రెడీ అయ్యేలోగా వాడు వచ్చి తింటానంటే ఐ ట్రై టు రికార్డ్ అండ్ షో. వాడు రియాక్షన్ ఏముంటుందో చూద్దాము. సో ఎంతమంది అంటే మీ లైఫ్స్లో ఎవరైతే కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది నేను చూపించేది వెరీ సింపుల్ రెసిపీ, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎంతమంది మట్టి కుండలో వండారు ఇంతకు బిఫోర్? నేను చేశాను. మా అత్తగారి దగ్గర ఉండేదన్నమాట. ఏదైనా మంచి కర్రీస్ చేయాలంటే లకడీకే ఇస్మే ఓన్లీ అంగారు అంటే ఉట్టి బొగ్గులు మంట మీద దమ్ మీద పెట్టి వండేది మా అత్తగారు. అది సో నాకు తెలుసు. అది తుంపకాయ కవి మట్టికి అమ్మి बनाते थे కదా. हमारे अम्मी बनाते थे मट्टी के क्या बोलते हो, हंडी 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 में दाल बनाते थे, सालन बनाते थे. बहुत टेस्टी रहता था सालन. సో నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ ఏజెస్ మట్టి కుండలో చేస్తున్నాము. ఆ స్మెల్ అరోమా ఇట్ సెల్ఫ్ మాకు చాలా టెంప్టింగ్గా ఉంది. సో ఎలా వస్తుందో చూద్దాం. అయిన తర్వాత అన్వర్ చేత టేస్ట్ చేయించి సమీరా చెప్పింది కదా ఇందాక, అది వాడి రియాక్షన్ ఏముంటుందో చూద్దాం. ఓ మన సమీరా ఏదో చెప్తున్నాడు. అంటే మట్టి కుండలో నువ్వు చేసావా నేను చేసావా అని మాట్లాడుకున్నావు కదా. అవును, నేను చేశాను. నువ్వు ఇప్పుడు చేసేదా? ఐ స్వేర్ నేను మట్టి కుండలో నేను వండాను. ఎప్పుడు? కాకపోతే చిన్నప్పుడు కిలోనే మట్టి కుండలు ఉండే వండుకున్నా. అంటే నేను వండానని చెప్దామని అక్కడి నుంచి చేయలేపుతున్నాను అంతే. సారీ ఫర్ ద ఇంటరప్షన్, ప్లీజ్ కంటిన్యూ. ఆ కూర చేసేది నేనేనండి. చూసారండి అసలు ఎప్పుడో చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటే చేసిందంట. అందరం ఆడుకుంటాం బొమ్మలతో, అందరం చేస్తాం. మట్టి కుండ బొమ్మలతో సమీరా మాత్రమే ఆడిందండి. ఈ ప్రపంచంలో ఇంకెవరు ఆడలేదు. సో షీ ఇస్ వెరీ స్టైలిష్. మరి బचपन में तो भी लोग खेले पकाने का అట్లీస్ట్ ఆటలైనా ఆడిందండి. అది మట్టి కుండలో కావచ్చు ఏదైనా అట్లీస్ట్ ఆ వండేటట్టు ట్రై ఏం చేసి చిన్నప్పుడు. ఇప్పుడు అసలు తిరిగి కూడా చూడండి ఇటువైపు. సరే మన కర్రీ ఏమవుతుందో చూద్దాం రండి. సో మధ్యలో 2 నిమిషాలు తీసి కలుపుకుంటూ ఉన్నాము. చూసాను చక్కగా ఆయిల్ కూడా వచ్చేసింది. వావ్, టమాటోస్ అంతా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం వంకాయ వేసుకుందాం. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు వంకాయ వేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టేయండి. కొంచెం వేసుకోండి, అంటే కొంచెం వంకాయలా కొంచెం ఉడకాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోండి. ఒకసారి మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. వాటర్ ఏమైనా అవసరం పడితే వేసుకోండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడకాలనుకుంటా. వంకాయలు ఇంకా కొంచెం ఉడకాలి. ఒకసారి కలుపుకొని ఇంకాసేపు ఉడకనిద్దాం. వంకాయలు ఉడకాలి, అప్పటి వరకు ఉడకనిద్దాం. అయితే ఇప్పుడు ఉడికిందా చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికేసింది వంకాయ అండ్ బాగా. అయితే ఇప్పుడు దీన్ని కొంచెం సేపు సిమ్ మీద పెడదాం. ఒకసారి ఉప్పు చూసుకోండి, తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికేసింది. కొంచెం వాటర్ వేసి జస్ట్ కొంచెం వాటర్ వేసి ఈ కొత్తిమీర ఉంది కదా మనం పైనుంచి వేసుకుందాం. స్టవ్ సిమ్ చేసుకొని ఒక 5 minutes పెట్టుకుందాం.
మన కర్రీ ఈజ్ రెడీ. వంకాయ కూడా బాగా ఉడికేసింది. అండ్ చూడండి అంత ఆయిల్ ఎలా వచ్చిందో, చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చింది. నేను ఇంకా కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాను, అది పైనుంచి వేసేస్తాను. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు సమీరా డిష్, ఈ డిష్ 2 పెడదాము, అన్వర్కి ఇద్దాము. విల్ ఆస్క్ హిమ్ టు టేస్ట్ అండ్ టెల్ హౌ ఇట్ ఈస్. సో ద డిష్ ఇస్ రెడీ. సో లెట్స్ గో అండ్ కాల్ అన్వర్. నేను ఇలాగే సర్వ్ చేయబోతున్నాను, కప్లో తీయను, ఇలాగే పెడతాను. Thank you. The presentation looks nice. Thank you so much. You should tell that to your wife. Give your Reshma. Samira. Do you respond to this? You know what is this? What is this? In the afternoon, I asked, baigan I'm making. Oh yeah. Okay. Delicious baigan and pyaz. All the best. What? It will be very hot. Okay. వంకాయ కూర. సమీర చేసిన వంకాయ కూర సమీర వాళ్ళ ఆయన టేస్ట్ చేసి ఇప్పుడు చెప్పబోతున్నారు. ఆల్ ది బెస్ట్. అన్వర్ జాన్. Hello. उतना ही भरोसा नहीं है. Oh no. I will eat. I will be alive only if I eat. Guarantee. Okay. Sure. I am 100% sure. I made. I don't know how it tastes and all. I don't know about that. That I can't actually do. I am telling them अच्छा है, खाओ चुपके खाओ. आखिरी इच्छा. Prince. All the best. आखिरी इच्छा अपनी. उनके खाना अच्छा रहना बोल के क्या इच्छा. How is it? One more నివాళ. ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది మా ఆయన తింటుంటే. ఫస్ట్ టైం జీవితంలో తింటున్నాడు వాడు. ఇలా నేను చేసి పెట్టి నేను పక్కన ఇలా నిల్చొని బా నువ్వు వడ్డించలేదు, నేను వడ్డించాను. అప్పుడు రానుండే, లేకపోతే నేనే వడ్డించేదాన్ని. ఎక్స్క్యూజ్. How is it? మతలబ్ ఈజ్ అనేబుల్ టు స్టాప్ అంటే మీరే అర్థం చేసుకుంటే నేను ఎంత టేస్టీగా చేసి ఉంటాను. ఇప్పుడు ఏంటి హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ ఇంతేనా? తింటుండే ఒక్క నిమిషం టేస్ట్ తెలియట్లేదు, తినాలి కదా, తింటే తెలుస్తుంది కదా. అంటే అంత అద్భుతంగా ఉంది అంతేనా కదా. యాక్చువల్లీ ఇట్స్ అన్బిలీవబుల్. చెప్పానా? ఇప్పుడు వెళ్ళిపోతారా? ముంబై అయిపోతారా? Seriously, she made her? Seriously, it like came, she cut everything and she surprised me. Reshma surprising no every time. I want to surprise you, saying she told. ఒక్క పిల్లడు. And that also she made in this pot. Wow. Clay vessel. సూపర్ గా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. ఆప్ నివేశాను. థ్యాంక్ యూ బ్రో. యు వాంట్ టేస్ట్? వెల్కమ్. యమ్మీ. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నేను చెప్తాగా, నేను వచ్చాను కదా. నా కొడుకు చిన్నప్పటి నుంచి నా చేతి వంట తింటున్నాడండి. వాడు భార్య చేశారా అమ్మ చేసిందా తేడా తెలియకుండా తిని ఓ భార్యని పొగిడి ఓ తిను అని ముద్దలు పెట్టుకుంటున్నాడు. నీ అంటే అమ్మ లాంటి భార్య కావాలన్నారు కాబట్టి అమ్మలాగా వండి పెట్టింది భార్య అని మా ఆయన ఫీలింగ్. నీ భార్య ఇలా కూడా వండుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నేను మొదటి మాట చెప్పింది ఏంటంటే అన్బిలీవబుల్ అని చెప్పిన. కరెక్ట్, నేను బిలీవ్ చేయలేదు చేస్తుంది. బట్ ఓకే, బాగానే వచ్చింది టేస్ట్. చేయలేదు, అదే అంటున్నా. అమ్మ చేతి వంట తెలియట్లేదా అని. అమ్మ చేసిన వంట అమ్మకు ముద్దు పెడితే బాగుంది. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి. ఏదేమైనా టేస్ట్ అయితే అదృష్టం. ఎవరు చేస్తే ఏంది, మన కడుపు నిండాలి, టేస్ట్ బాగుండాలి, అంతే మ్యాటర్. సూపర్గా ఉంది. నిజంగా సూపర్ టేస్టీగా ఉంది. కొంచెం నేను కారం తక్కువ వేసాను చెప్పాను కదా, అందరు తింటారని. బట్ ఇట్ ఇస్ సూపర్ టేస్టీ.
అది ఈ మట్టి కుండలో మట్టి ఏమంటారు కడాయిలో వండాం కాబట్టి ఆ టేస్ట్ వచ్చింది అనుకుంటా. అదే కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది. ఇది అట్లీస్ట్ 45 minutes వరకు వామ్ ఉంటుంది. అంటే స్టవ్ నుంచి కింద తీసిన తర్వాత అలాగే పెట్టేస్తే అట్లీస్ట్ 45 minutes to 1 hour వరకు కర్రీ వామ్గానే ఉంటుంది. సూపర్ గా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. ఎవరు చేస్తుంది? టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ ఎండ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎండ్ చేయకముందు మీరు నన్ను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను కట్ చేసి పెట్టాను కాబట్టి విషయం అవన్నీ ఇప్పుడు అర్జెంట్ లో ఉన్నాడంట, వెళ్ళాలంట. నేను ఫోర్స్ చేశానని కూర్చున్నాడు తినడానికి. దీని బిఫోర్ ఒక వీడియో వస్తుంది నాన్న, బుజ్జి కన్నా నీ భార్య చేసింది చూడు. మీరందరూ కూడా ఈ పార్టీకి చూసి ఉండకపోయి ఉంటే ఇక్కడ ఐబార్ లో ఉంటుంది, చూసి అది చూసిన తర్వాత ఈ వీడియో చూడాలి. అది చూడకుండా ఈ వీడియో చూడకూడదు. సో చూసి చెప్పు అసలు ఏంటి సంగతి, ఏంటి ఎలా ఉంది, నువ్వు లేనప్పుడు నీ భార్య ఎంత టార్చర్ పెడుతుంది, నేనే లేనప్పుడు ఇంట్లో ఎంత నరకం చూస్తున్నావు అనేది నీకు అర్థం అవుతుంది. ఓకే. సో హ్యాష్ట్యాగ్ మా కోడలి పిల్ల బంద. షాక్ ఇచ్చాడు మా వాడు కూడా. బంగారం అప్పుడే కాదమ్మా, వెండి బంగారం డైమండ్స్ అవన్నీ కాదు. హ్యాష్ట్యాగ్ కోడలి పిల్ల, టార్చర్ కోడలి పిల్ల అయింది. సో గైస్ మీ అందరికి వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో until I see you next, spread love and spread positivity.